మూవీ రివ్యూ. వరుస ఫ్లాప్స్ తో డీలా పడ్డ రామ్ కెరియర్ ఈ సినిమాతోనైనా గాడిన పడ్డదా లేదా? మనలో వంగ గుర్తున్నా పర్లేదు కానీ సినిమా బాగుండాలి, ఈఎఫ్ఐ బాగుండాలి. స్టారింగ్ బై రామ్ పోతినేని అండ్ భాగ్యశ్రీ బోర్సే, డైరెక్టెడ్ బై మహేష్ బాబు పి. ఒక స్టార్ హీరో తన ఫ్యాన్ ని వెతుక్కుంటూ రావడం అనేదే అంతా ఓకే కానీ డేవిడ్ బై కడప దర్గాకి రావడం కన్విన్సింగ్ గా లేదురా. ఇక ప్లాట్ ఏందంటే అద్భుతం, ఫెంటాస్టిక్. సూర్యకుమార్ ఒక పెద్ద స్టార్ హీరో. తనకి ఒక రోజు ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి మనోడు నానా తంటాలు పడతాడు. సూర్యకి డైహార్డ్ ఫ్యాన్ అయిన సాగర్ సూర్య ప్రాబ్లం సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. ఇంతకీ సూర్యకు వచ్చిన ప్రాబ్లం ఏంది, సాగర్ ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంది, మీరు సినిమాలో చూస్తారు. నో కమింగ్ టు ద పాజిటివ్. సినిమా స్టార్ట్ అవ్వడం ఒక కిక్ ఆఫ్ ఇంట్రడక్షన్ తో స్టార్ట్ అవుతుంది. మస్తు రిఫ్రెషింగ్ అండ్ ఎంగేజింగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు అదే ఫ్లో లో వద్ది బొమ్మ. ఒక పెద్ద స్టార్ హీరో పడే స్ట్రగుల్స్ ఏంది, ఒక ఫ్యాన్ తన హీరోని ఇష్టపడితే ఎంత దూరం వెళ్తాడు, ఏం జరుగుద్ది అనేది చాలా క్లియర్ గా చూపించారు. ఇక అలా ఈ ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ బ్లెండ్ చేశారు. రామ్ అండ్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏదైతే ఉందో అద్భుతం. ఎస్పెషల్లీ మ్యూజిక్ అండ్ బీజిఎం తో లవ్ పోర్షన్స్ అని చాలా బాగా ఎలివేట్ అయినాయి. అక్కడక్కడ చాలా ఫ్రెష్ రైటింగ్ అనిపిస్తుంది మనకు. ఇక సినిమాలో ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చి పాడేశారు. ఎస్పెషల్లీ రావు రమేష్ గారు అయితే చించి దుబ్బిరు. అలా ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా అలా అయిపోద్ది. నో కమింగ్ టు ద నెగిటివ్. ఫస్ట్ హాఫ్ ఆ రేంజ్ లో ఉన్నా ఇంకా సెకండ్ హాఫ్ ఇంకే రేంజ్ లో ఉంటాను ఊహించుకున్నాం. మనకు ఇక్కడే దెబ్బేసారు. మెజారిటీ ఆఫ్ ద సెకండ్ హాఫ్ మనం అస్సలు ఎంగేజ్ చేయరు. ఒక ఫ్యాన్ తను ఇష్టపడే హీరో కోసం తన లైఫ్ ని ఇంత గుడిపేసుకున్నాడా అని రియలైజ్ అవడం రియాలిటీ. కానీ ఒక హీరో తనని ఫ్యాన్ ని వెతుక్కుంటూ రావడం అనేది మనకి డైల్యూట్ అవ్వదు అస్సలు. కానీ ఈ స్టోరీలో హీరో లవ్ స్టోరీని బ్లెండ్ చేయడానికి నానా కష్టాలు పడరు. అట్లాంటి సెకండ్ హాఫ్ లో హీరో విలేజ్ కున్న ప్రాబ్లమ్స్ ని, హీరో కున్న బ్యాక్ స్టోరీని మొత్తం తీసుకొచ్చి మన ఇంట్రెస్ట్ మొత్తం దొబ్బెడతారు. ఈ ట్రాక్ అంతా ఏదైతే ఉందో అస్సలు ఎక్కదు, అస్సలు డైల్యూట్ అవ్వదు, అస్సలు ఎంగేజింగ్ గా ఉండదు. ఉపేంద్ర క్యారెక్టర్ స్కోప్ ఉన్నా కూడా చాలా అన్రియాలిటీగా అనిపిస్తుంది మనకు. ఇదంతా చూసేసరికి మనకి ఎమోషనల్ కనెక్టివిటీ మొత్తం దొబ్బుద్ది. 2-3 పే ఆఫ్స్ ఇవ్వడానికి ట్రై చేసిరా, ఎక్కడ వర్క్ అవ్వవు. ఒక ఫ్యాన్ తన హీరోని కలిసినప్పుడు ఒక రేంజ్ ఎగ్జైటింగ్ మేటర్స్ ఉండాలి, కానీ అక్కడ ఏది ఉండదు. రైటింగ్ ఫస్ట్ హాఫ్ లో వర్క్ అయినా కూడా సెకండ్ హాఫ్ లో దుబ్బింది. రామ్ ప్రీవియస్ మూవీస్ కంటే చాలా బెటర్. నో కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్. సినిమాటోగ్రఫీ ఇస్ గుడ్, మ్యూజిక్ అండ్ బీజిఎం అయితే చాలా బాగుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా వరకు రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశారు. టెక్నికల్లీ బొమ్మ సాలిడ్ ఉంది. నో కమింగ్ టు ద డైరెక్టర్ మహేష్ బాబు పి. ఆయన రాసుకున్న రియాలిటీ సైడ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. చాలా బాగా పోర్ట్రేట్ చేశారు, చాలా బాగా వర్క్ అయింది. కానీ మేజర్లీ ఒక హీరో తన ఫ్యాన్ వెతుక్కుంటూ రావడం అనేదే నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా, గుండె బండరాయి చేసుకో. మొత్తం మీద నాకైతే యావరేజ్ అనిపించింది. నువ్వింతే ఇక నీ బతికింతే.